ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం బాలీవుడ్ పార్క్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదొచ్చేసి సాల్మియాలోనే అతిపెద్ద పార్క్ అనమాట. ఈవినింగ్ అయితే చాలు చాలా మంది వస్తారనమాట. చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. ఎంట్రీ ఫీజ్ ఏం లేదు దీనికి. కాకపోతే ఇది సాల్మియాలోనే అతిపెద్ద పార్కు. అన్ని పార్కులతో పోలిస్తే ఇక్కడ దీంట్లో ఉండవంటూ ఏముండవనమాట. చాలా బాగుంటుంది. ఎక్కువ మంది ఈ పార్క్‌కే ఎందుకు ప్రిఫర్ చేస్తారు? దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటో చూపిస్తాను. చూడండి. చూస్తున్నారు గదా! ఇక్కడ ఈ వాటర్ అనేది మామూలుగా నైట్ టైమ్ మాత్రమే ఇలా కలర్‌ఫుల్‌గా వ్యూ అట్రాక్టివ్‌గా ఉండేటట్టు. మార్నింగ్ అయితే వాటర్ ఉంటాయి. కాకపోతే అక్కడ ఆన్ చేయరనమాట. డెకరేటివ్ లాగా వాటర్ పంపింగ్ ఉంది గదా! అదొచ్చేసి నైట్ టైమ్ మాత్రమే ఆన్ చేస్తారు. చూడండి ఎంత బావుందో కదా! వ్యూ వచ్చేసి. పార్క్ లోపలనే రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్, హార్డ్‌వేర్ షాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. దీని విస్తీర్ణం అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ అవి రెస్టారెంట్స్ అన్నమాట. ఇటు సైడ్ అనేది వాటర్ వ్యూ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ రెస్టారెంట్స్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడే ఐస్ క్రీమ్స్, పాప్‌కార్న్ అంటే మామూలుగా నార్మల్‌గా మనము ఎక్కడన్నా ఔటింగ్‌కెళ్ళినప్పుడు అవుట్‌లెట్స్ ఉంటాయి గదా! అక్కడ షాప్స్ అవన్నీ ఉంటాయి గదా! ఆ విధంగా చాలా ఉంటాయన్నమాట ఇక్కడ దీని లోపల గూడా. ఇంతకుముందు చూపించిందొచ్చేసి కాఫీ షాపు. లేనివంటూ ఏమీ ఉండవు. అన్నీ దొరుకుతాయన్నమాట. దీని లోపలనే సూపర్ మార్కెట్ లాగా గూడా ఉన్నాయి. బయటే చూపించాను గదా! సుల్తాన్ సెంటర్ అదొచ్చేసి సూపర్ మార్కెట్ అనమాట. ఇవొచ్చేసి ఇక్కడ ఎక్కువ కువైట్‌లో ఏంటంటే మనకు ఇవి ఖర్జూరం చెట్లనేటివి ఎక్కువుంటాయి. ఇక్కడైతే నేను చూస్తున్నారు గదా! అవొచ్చేసి రేగ్గాయ చెట్లనమాట. ఇది మామూలుగా సీజన్‌లో అయితే చాలా పెద్దవిగా ఉంటాయి. మన ఇంటి దగ్గరైతే కొద్దిగా చిన్నవిగా ఉంటాయి గదా! అలా గంగిరేగ్గాయలు కాకుండా అలా రేగ్గాయల కంటే కొద్దిగా పెద్దవిలాగా అనమాట. చాలా విరివిగా కాస్తాయి. మన ఇంటి దగ్గరలాగా తక్కువగా కాకుండా కొద్దిగా చాలా ఎక్కువ కాస్తాయనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. సీజన్‌లో ఉన్నప్పుడైతే నేను మామూలుగా మా ఆయన అంతా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడైతే మామూలుగా మనం చెట్టుకి ఇంటి దగ్గరలాగా రాళ్ళు వేసి అలా కొట్టకూడదనమాట. ఇక్కడ అఫెన్స్ అనమాట. ఇక్కడ ఎవరైనా కంప్లెయింట్ చేశారంటే మనకు ఫైన్ గూడా పడుతుంది. కాకపోతే ఏంటంటే మామూలుగా రాలుతాయి గదా! ఫ్రెష్‌గా రాలుతాయి గదా! సో, మనం తీసుకొని తినొచ్చనమాట. మామూలుగా మన ఇంటి దగ్గర మనము ఎలా అయితే చెట్ల కింద ఏరుకుంటా అంటే ఇంటి దగ్గర పండ్లు పండినప్పుడు మనం ఏరుకొని తింటాం గదా! సేమ్ అలానే అనిపించాయి. మామూలుగా మన ఇంటికాడ మెమోరీస్ అయితే గుర్తొస్తాయన్నమాట. చాలా బావుంటాయి. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ఇంకా వచ్చేసి ఈ పార్క్‌లో నిమ్మ చెట్లు ఉన్నాయి. ఇంకా వేప చెట్లు. ఏంటంటే మనకు ఇంత కాకపోవచ్చు గానీ వేప చెట్లు అన్నీ ఇక్కడ ఉండవు గదా! మరీ ఎక్కువగా. సో, ఈ పార్క్‌లో అయితే మునగాకు చెట్లు, వేప చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా అనిపిచ్చాయి. ఇదొచ్చేసి ఫుట్‌బాల్ స్టేడియం అనమాట. ఇక్కడ ఏదైనా సరే ఫ్రీయే అనమాట. స్టేడియము అన్నీ మామూలుగా మనకింటి దగ్గర క్రికెట్ ఎలానో ఇక్కడ కువైట్‌లో ఎక్కువ ఫుట్‌బాల్ అనేది ఎక్కువ ఆడుకుంటూ ఉంటారనమాట. మనం ఇంటి దగ్గర ఎక్కువ ఎలా అయితే క్రికెట్‌ని ప్రిఫర్ చేసి ఎక్కువ ఇష్టపడి ఆడుతూ ఉంటారో, ఇక్కడ కువైట్‌లో ఫుట్‌బాల్ అలా అన్నమాట. కోర్ట్ వచ్చేసి మామూలుగా మనకు ఓన్‌గా టీమ్ ఉండి మామూలుగా మనం ఆడుకోవాలి అనుకుంటే ఆడుకోవచ్చనమాట. ఇదొచ్చేసి చూస్తున్నారు గదా! ఇదొక టనెల్ లాగా కట్టారు. మార్నింగ్ అయితే లైట్స్ ఏమి ఆన్ చేయరనమాట. ఎందుకంటే మామూలుగా వెలుతురులో మామూలుగా లైటింగ్ అంతేం తెలియదు గదా! సో, ఇదొచ్చేసి నైట్ వ్యూ అనమాట. నైట్ అయితే ఈవినింగ్ అయితే చాలు సన్‌సెట్ అయిన తర్వాత ఆన్ చేస్తారు. ఈ టనెల్‌లోంచి ఇలా టనెల్స్ వచ్చేసి ఈ పార్క్‌లో 2 ఉన్నాయన్నమాట. వాకింగ్ చేసేటప్పుడు అదొక డిఫరెంట్ ఫీల్ గదా! సో, చాలా బాగా మంచిగా అనిపిచ్చాయి. లైటింగ్ అనేది కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అందులోనూ ఆ టనెల్‌కి కూడా కలరింగ్ పెట్టారు గదా! సో, అలా చేంజ్ అవుతూ ఉంటుంది. బావుంటుందనమాట. ఇదొచ్చేసి ఐస్ క్రీమ్ షాపు. ఇక్కడ కువైట్‌లో బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ పిల్లలు ఎక్కడైనా సరే పార్క్‌లో ఫ్రీగా ఆడుకునేదానికి కొన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బావుంటాయి పిల్లలు ఆడుకోవడానికి. అంటే ప్లే గ్రౌండ్‌లో చిన్న పిల్లలు ఆడుకోవడానికి జారే బండ, మామూలుగా మనం ఉయ్యాల అలా అంటాం గదా! అవన్నీ మామూలుగా ఫ్రీగా వాళ్ళే పెట్టేసుంటారు. చూసారు గదా! తంగేడు పూలు అంటాం కదా! మన ఇంటి దగ్గర అవన్నమాట. ఇదొచ్చేసి ఇంతకుముందు చెప్పాను గదా! టనెల్స్ అనేటివి ఇక్కడ 2 ఉన్నాయి అనని. నేను ఇంతకుముందు చూపించింది ఒక టనెల్ అనమాట. ఇదొచ్చేసి ఇంకొక టనెల్ లాగా గుహలాగా అనమాట. చూడండి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది గదా! ఇక్కడొచ్చేసి విస్తీర్ణం ఎక్కువుంటుంది గాబట్టి, పీస్‌ఫుల్‌గా వాకింగ్ చేసుకోవడానికి కావండి, నైట్ వాక్ కానియండి, ఏదైనా జాగింగ్‌కి, సైక్లింగ్‌కి ఏదైనా సరే ఫ్రీ ఎంట్రీ అండి. మామూలుగా ప్రైస్ గూడా ఏం లేదు గాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చూసారు గదా! నేను చూపించిందంతా జస్ట్ కొద్దిగా మాత్రమే 1/4 పార్ట్ మాత్రమే. పార్క్ అయితే చాలా అంటే చాలా పెద్దది. నేను ఇంతకుముందు చెప్పాను గదా! పిల్లలు ఆడుకోవడానికి ఫెసిలిటీస్ ఉంటాయి అనని. ఇవే అన్నమాట. చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఇవి కూడా జస్ట్ నార్మల్‌గా ఫ్రీ అనమాట. ఏం కాస్ట్ అయితే ఏముండదు. ఇదొక బెస్ట్ థింగ్ అనమాట. నాకు కువైట్‌లో బాగా నచ్చేదేంటంటే పిల్లలకి పార్కుల్లో ఈ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఏం లేకుండా, ఏం పే చేయాల్సిన అవసరం గూడా లేకుండా.
సో, మనం పిల్లలతో వచ్చినా సరే, పిల్లలకి బోర్ కొట్టకుండా బాగా ఆడుకుంటారనమాట. పిల్లలకి టైమ్ పాస్‌కైనా గూడా చాలా బావుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మామూలుగా అవైలబుల్ అన్నీ ఉంటాయి. షాప్ చేయాలనుకుంటే మామూలుగా అన్ని రకాల రెస్టారెంట్స్ ఉంటాయి. కాఫీ షాప్స్, ఐస్ క్రీము, పాప్‌కార్ను, సూపర్ మార్కెట్స్, ఇంకా బట్టలు షాప్ చేయడానికైనా సరే, మామూలుగా క్లోతింగ్ సెంటర్స్ అన్నీ ఉంటాయన్నమాట. అవైలబుల్‌లో ఉంటాయి. చెప్పాను గదా! కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయని. చూడండి కొద్దిగా గ్రీన్ కలర్ లాగా ఉంది గదా! సర్టెన్ టైమ్ పీరియడ్‌లో కలరింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందనమాట. చాలా బావుంటుంది. ఇది ఫస్ట్‌లో నేను చూపించింది వేరు, ఇది వేరనమాట. ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఉంటాయి. మధ్య మధ్యలో ఉంటాయి గదా! నేను ముందు చూపించింది వేరు. చూడండి నైట్ వ్యూ అనేది ఎక్సలెంట్ పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది గదా! జస్ట్ మనం చూస్తూ ఉంటేనే. ఇంకా ఫెసిలిటీ ఏంటంటే, ఇక్కడ మామూలుగా పే చేస్తే మామూలుగా మన ఇంటి దగ్గర ట్రైన్స్ లాంటివి అలా ఉంటాయి గదా! పిల్లలు ఆడుకోవడానికి. అలాంటివి గూడా అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. జస్ట్ ఫ్రీవే గాదు, చార్జబుల్‌వి గూడా ఉంటాయి. మామూలుగా మనం అవైనా సరే ఆడుకోవచ్చనమాట. చూడండి పార్క్ వ్యూ అనేది మ్యాప్ అనేది ఇక్కడ వేశారు గదా! చూసారు గదా! మ్యాప్‌లోనే ఎంత పెద్దగా ఉందో. మ్యాప్ ఇక్కడ మామూలుగా ఏదైనా సరే విస్తీర్ణం ఎక్కువలో ఉన్నప్పుడు ఇక్కడ మ్యాప్ అనేది ఎవరికైనా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి మ్యాప్ అలా పెడతారనమాట. మ్యాప్ వ్యూ అనేది చెప్పాను గదా! ఇదనమాట పిల్లలు ఆడుకోవడానికి చార్జబుల్ అనమాట అది. ఆడుకోవడానికి. ఇదొచ్చేసి మార్నింగ్ వ్యూ. నేను నైట్ వ్యూ చూపిచ్చాను గదా! ఏదైతే ఫస్ట్ ఎంట్రన్స్‌లో నేను చూపిచ్చానో అదొచ్చేసి నైట్ వ్యూ. ఇదొచ్చేసి మార్నింగ్ అనమాట. ఇంతకుముందు మ్యాప్ కూడా చూపిచ్చాను గదా! ఇదే అన్నమాట. చూడండి ఎంత బాగుందో. నేను ఇంతకుముందు చూపిచ్చేసింది నైట్ వ్యూ. ఇప్పుడొచ్చేసి మీకోసం నేను మార్నింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇక్కడొచ్చేసి బెంచెస్ ఉన్నాయి గదా! జస్ట్ మనము ఇక్కడ పార్క్‌లో ఎక్కడంటే అక్కడ డౌన్ అంటే గడ్డిలోనే గదా అని కింద కూర్చోకూడదనమాట. ఇక్కడ సెక్యూరిటీస్ వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. కింద కూర్చునేదానికి అయితే మామూలుగా పర్మిషన్ లేదు. ఇక్కడ బెంచెస్ వేశారు గదా! బెంచెస్‌లోనే మాత్రమే కూర్చోవాలి. అండ్ నీట్‌నెస్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. ఎక్కడన్నా మనం పొరపాటున ఏదన్నా తిన్నవి అలా అంటే ఎక్కడంటే అక్కడ వేసేదానికి ఇక్కడ వేయగూడదనమాట. ఫైన్ పడుతుంది. పిల్లలంటే తెలియక వేసినా గూడా మామూలుగా మనం పేరెంట్స్ అనేది చూస్తూ ఉండాలి. అబ్జర్వ్ చేస్తూ ఉండాలనమాట. ఇక్కడ సెక్యూరిటీ గానియండి, నీట్‌నెస్ కానియండి చాలా బాగా వెల్ మెయింటైన్ చేస్తారనమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ నేను ఇంతకుముందు నైట్ వ్యూలో చెప్పాను గదా! రేగు చెట్లని. ఇదొక్కటే కాదు చాలా ఉన్నాయన్నమాట. అక్కడక్కడ రేగు చెట్లనేటివి చాలా ఉన్నాయి. ఇదొచ్చేసి రేగు చెట్లు, ఇంకా జామాయిల చెట్లు, మన ఇంటి దగ్గర ఉండేటివి ఇక్కడ ఈ పార్క్‌లో అయితే చాలా ఉన్నాయన్నమాట. అన్ని చోట్ల అన్ని పార్కుల్లో అవైలబుల్‌లో ఉండవు. అదొక ఫెసిలిటీ అని చెప్పొచ్చు. అంటే అదొక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఈ పార్క్‌లో కూడా. మనకి ఇంటి దగ్గర కుక్కలు ఎలా ఎక్కువ విరివిగా కనిపిస్తాయో, ఇక్కడ కువైట్‌లో అయితే పిల్లులనేటివి చాలా అంటే చాలా ఎక్కువుంటాయండి. ఇక్కడ ఏంటంటే మామూలుగా జస్ట్ క్యాజువల్‌గా ఉన్నట్టు లేకుండా చూడండి గన్నేరు చెట్లు, మామూలుగా మనము నది పైన మామూలుగా మనము కట్టడంలాగా కడతాం గదా! దాటుకోవడానికి అలా. ఇవన్నీ వాటరు. నార్మల్‌గా చెప్పాలంటే ఇది ఎడారి దేశం గాబట్టి ఇక్కడ వాటర్ ఏమి మామూలుగా నదుల్లాగా పారుతూ ఏముండవు. జస్ట్ అది ఆర్టిఫిషియల్ లాగా కింద మామూలుగా వాటర్ ఇంకిపోకుండా మామూలుగా మనం కింద పట్టలాగా వేస్తారు గదా! అలా వేసి వాటర్ ఫిల్ చేస్తారనమాట. ఎప్పటికప్పుడు వాళ్ళు వాష్ చేసి మామూలుగా వాటర్ అనేది క్లీన్‌గానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. దానికేమి ఇక్కడ నీట్‌నెస్‌కైతే అంత భయపడాల్సిన అవసరం లేదండి. బాగా మెయింటైన్ చేస్తారు. ఇదొచ్చేసి వేప చెట్టనమాట. నైట్ చూపిస్తున్నప్పుడు అంతగా అంటే క్లియర్‌గా కనిపించలేదు. సో, అందుకే మళ్ళా చూస్తాను. ఇది చూడండి ఎంత బాగుందో గదా! మనం ఇంటి రిజర్వాయర్ లాగా అనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి మామూలుగా ఐస్ క్రీమ్‌దనమాట. చాలా నేచురల్‌గా మామూలుగా మనము నదులు పారుతూ ఉన్నట్టు వ్యూ అనేది ఎక్సలెంట్‌గుంది గదా! మీరే చూస్తున్నారు గదా! నైట్ టైమ్‌కి, మార్నింగ్ టైమ్‌కి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో చూసారా? చూస్తే చూసినంతుంది గదా! సో, అందుకే ఎక్కువ మంది ఇక్కడ ఈ పార్క్‌కి ఈవినింగ్ టైమ్‌లో వాకింగ్‌కి చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో నేచర్ గూడా ప్రశాంతంగా ఉంటుంది గదా! అంటే పొల్యూషన్ లేకుండా నార్మల్‌గా అయితే మనం రోడ్డు సైడ్ వెళ్ళాము అనంటే అదొక పొల్యూషనే గదా! ఎంత లేదనుకున్నా గూడా కార్లు అంటే వెహికల్స్ అంతే వెళ్తూ ఉంటాయి. నాయిస్ ఉంటుంది. ఇక్కడైతే ఏ నాయిస్ కూడా ఉండదు. పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండదనమాట. ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ అయినా సరే ఎప్పుడైనా రావచ్చు. దీనికి ఎంట్రన్స్‌కి ఫీజేం లేదు. మామూలుగా చార్జ్ ఏం లేదు. మనం ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు. ఇవొచ్చేసి పిల్లలు ఆడుకోవడానికని చెప్పాను గదా! ఇంతకుముందు నైట్ వ్యూ చూపిచ్చాను. ఇదొచ్చేసి మార్నింగ్ వ్యూ అనమాట. ఇది నేను చిన్నప్పుడు మా బాబుని తీసుకొచ్చినప్పుడయితే నేను కూడా బాబుతో కూర్చొని ఉయ్యాల ఆడేదాన్ని. పిల్లల్ని ఆడిపిచ్చేదానికి ఇక్కడ బాబుతో పాటు నేను గూడా బాగా ఆడుతూ ఉండేదాన్ననమాట. చూసారా? వెరైటీగా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇంకపోతే ఇక్కడ కువైట్‌లో ఎక్కువ మన ఇండియాలో క్రికెట్ ఎలా అయితే ఇష్టపడతామో వీళ్ళు ఫుట్‌బాల్‌ని అలా ఇష్టపడతారు అని చెప్పాను గదా! ఇదొచ్చేసి ఫుట్‌బాల్ కోర్ట్ అనమాట. చూడండి ఇది కూడా వచ్చేసి చాలా పెద్దది గదా! ఫుట్‌బాల్ కోర్ట్ కూడా. చాలా అంటే చాలా పెద్దదనమాట. ఇదనమాట. ఇప్పుడైతే మీకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి నైట్ టైమ్ చెప్పాను గదా! మార్నింగ్ అయితే లైటింగు కొద్దిగా ఆ లైటింగ్‌కి మనకు సన్‌లైట్ ఉంటది గాబట్టి అంత అట్రాక్టివ్‌గా కనిపించదనమాట. నైట్ కనిపించినట్టు. జస్ట్ కలరింగ్ మాత్రమే. చూడండి లోపల మబ్బులేకొస్తే
అప్పుడు తెలుస్తుందన్నమాట. ఇదొచ్చేసి టనలు మార్నింగ్ వ్యూ అనమాట. ఇంకొచ్చేసి ఈ పార్క్‌లో ఫ్లవర్స్ చెట్లు అనంటే ఇంకా గన్నేరు పూలు, ఇంకా మనం తంగేడు పూలంటాం గదా! మామూలు గొబ్బెమ్మ టైంలో పెడతారు చూడండి. అలాంటివి తంగేడు చెట్లు అవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. అవి చూసిన కాగితాల పూలంటాం. మేమైతే కాగితాల పూలంటాము. మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మామూలుగా వీడియోలో చూపిస్తాను చూడండి. వీటినొచ్చేసి మేము కాగితాల పూలంటామనమాట. చూసాం గదా! అన్ని పూలు బాగున్నాయి గదా! అని తుంచేసేయగూడదు. పెరగకూడదనమాట. వాళ్ళన్నీ మామూలుగా సీసీ క్యామ్స్ ఉంటాయి. ఇంకా సెక్యూరిటీ గూడా ఉంటారు. మనం ఇక్కడ ఏవే గాని టచ్ చేయగూడదంటే టచ్ చేయొచ్చు. జస్ట్ ఏం మామూలుగా మనము వాటికి ఎఫెక్ట్ అయ్యేలాగా తుంచడాలు, పెరగడాలు అవన్నీ చేయగూడదనమాట. ఇవంతా మామూలుగా పార్క్‌లో ఇవంతా అఫెన్స్ అనమాట. ఇవన్నీ చేయగూడదు. మాకైతే ఈ పార్క్ రావడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది గాబట్టి. మీకు ఈ వీడియో చూస్తున్నంత సేపు మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా మీ వాల్యుబుల్ కామెంట్‌నయితే తెలియజేయండి. తంగేడు పూలు చూడండి ఎంత బాగా పూసాయో విరివిగా ఉన్నాయి గదా! సీజన్ అనుకుంటాను. అంటే దీనికి సీజన్ ఉంటుందా? సీజనల్ వైస్‌గా పూస్తాయా లేదా అనేది అంత ఐడియా లేదు. జస్ట్ అది ఇంతకుముందు చూపిచ్చాను గదా! అదొచ్చేసి నిమ్మ చెట్టనమాట. ఇదంతా కూడా నైట్ వ్యూ అనమాట. ఇదొచ్చేసి జామాయిల చెట్టనమాట. మనము జామాయిలు తీస్తారు గదా! జెండు బామ్ కాదు. జామ ఆయిల్ తీస్తాం గదా! అదొచ్చేసి జామాయిల చెట్టనమాట. ఇదంతా గూడా నేను బిగినింగ్‌లో చూపిచ్చాను గదా! అదన్నమాట. ఇదొచ్చేసి మార్నింగ్ టైంలో ప్రశాంతంగా ఉందనమాట. వాటర్ పంపింగ్ అనేది ఆన్ చేయలేదు కాబట్టి. మీరు వీడియో కనుక మన ఫస్ట్ టైమ్ చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.